నమస్కారం. మళ్ళా న్యూస్కి స్వాగతం. ఇందుకు ముఖ్యాంశాలు. ఈద్గా అభివృద్ధికి కృషి చేస్తారు ప్రభుత్వ చీఫ్ విప్. ప్లాస్టిక్ నిషేధానికి ప్రజలు సహకరించాలి. వినుకొండలో ఈద్గా మరింత అభివృద్ధి చేయాల్సి ఉందని, ఈద్గా అభివృద్ధికి వినుకొండ పురపాలక సంఘం నుండి 40 లక్షల రూపాయల నిధులు కేటాయించాలని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పట్నంలోని తిమ్మాయిపాలెం రోడ్డులో గల కబరస్థాన్ శుభ్రం చేసేందుకు 5 లక్షలతో పురపాలక సంఘం చేపట్టిన పనులను చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముస్లిం సోదరులు ప్రార్థన నిర్వహించే ఈద్గా అభివృద్ధి చేయాలని ముస్లిం పెద్దలు తమకు విన్నవించడం జరిగిందన్నారు. ఈద్గా ప్రాంగణం చదును చేయడం, చుట్టూ ప్రహరీ గేట్లు ఏర్పాటు తదితర అభివృద్ధి పనులకు సంబంధించి 40 లక్షల నిధులు కేటాయించేందుకు కౌన్సిల్ తీర్మానం చేయాలని ఆయన మున్సిపల్ చైర్మన్ అధికారులను ఆదేశించారు. అనంతరం సింగర చెరువును పరిశీలించి ఎండాకాలంలో ఎటువంటి నీటి ఎద్దడి లేకుండా చూడాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులపై ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈద్గా దగ్గర ఇంకా చేయాల్సినటువంటి అభివృద్ధి చాలా ఉంది. ల్యాండ్ లెవెలింగ్ అవసరం ఉంది. అందుకోసం కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం, గేటు, అట్లాగే ల్యాండ్ లెవెలింగ్ కోసం 40 లక్షల రూపాయలు దాన్ని ఎజెండాలో చేర్చమని చెప్పేసి నేను మున్సిపల్ చైర్మన్ గారికి, కమిషనర్ గారిని కోరుతా ఉన్నా. తీర్మానం పెట్టాలని చెప్పేసి తీర్మానం పాస్ చేయాల్సిందిగా నేను కోరుతున్నా. కౌన్సిలర్ల అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈద్గా దగ్గర బాగా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో ఇంకా నంబర్ 1 ఈద్గా కొత్తది కూడా కట్టాలని ముస్లిం పెద్దలందరూ కూడా ఆలోచనతో ఉన్నారు. దానికి కూడా నా వంతు సహకారం ఉంటుందని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది. అలాగే ఆ ఈద్గా నిర్మాణానికి అయ్యే ఖర్చులో సగం నేను భరిస్తానని చెప్పేసి అప్పుడు పెద్దల ముందు చెప్పాను. కట్టుబడికి ఎంత అవసరం అవుద్దో ఈద్గా కట్టడానికి, దాంట్లో ముస్లిమ్స్ సోదరులందరూ సగం వేసుకుంటే ఒక సగం నేను శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందిస్తానని చెప్పడం జరిగింది. ఈరోజు 5 లక్షల రూపాయలతోటి ఇక్కడ కబ్రస్థాన్ క్లీన్ చేయడానికి, ఇక్కడ లైటింగ్, ఇక్కడ అభివృద్ధి కోసం ఒక 5 లక్షల రూపాయలు కేటాయించి ఇక్కడ పనులు జరుగుతుంది. తొందరలోనే ఈద్గా కూడా బాగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నా. దానికి ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. 40 లక్షల రూపాయలు గ్రాంట్ మున్సిపాలిటీలు పెట్టాల్సిందిగా నేను పెద్దలను కోరటం జరిగింది. శావలపురం మండలంలోని కొత్తలూరు గ్రామంలో ఈ నెల 16న సుచరిత ఎడ్యుకేషనల్ సొసైటీ వారి శ్రీరామ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు స్కూల్ యాజమాన్యం తెలియజేశారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో గుండె క్యాన్సర్ కు సంబంధించిన వ్యాధుల గురించి ఉచితంగా వైద్యం, అవసరమైన వారికి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ వైద్య శిబిరంలో గుండె వైద్య నిపుణులు కమలాకర్ కోసరాజు విచ్చేసి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. శావల్యాపురంలోని శ్రీరామ పబ్లిక్ స్కూల్ 25 సంవత్సరాల రజతోత్సవం సందర్భంగా ఈ నెల 16వ తారీఖు ఆదివారం రోజు గుండె మరియు క్యాన్సర్కు సంబంధించినటువంటి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తా ఉన్నాం. గుంటూరుకు చెందినటువంటి కిమ్స్ చక్ర క్యాన్సర్ హాస్పిటల్, అదేవిధంగా కమలాకర్ హార్ట్ అండ్ బ్రెయిన్ సెంటర్ లైఫ్ హాస్పిటల్ గుంటూరు వారి చేత ఈ గుండె క్యాన్సర్ వైద్య శిబిరం ఉచితంగా నిర్వహిస్తా ఉన్నాం. అవసరమైన వారికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు కూడా పంపిణీ చేయబడుతుంది. కావున ఈ అవకాశాన్ని మండల ప్రజానీకం సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. మరి గత 25 సంవత్సరాలుగా శావల్యాపురంలోని శ్రీరామ పబ్లిక్ స్కూలు అత్యున్నతమైనటువంటి విలువలతోటి కూడినటువంటి విద్యను అందించడంతో పాటు సమాజం వల్ల తన బాధ్యతని గుర్తెరిగి అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు నడిచినటువంటి పరిస్థితి. ఈ 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో మేము అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించున్నాము. ఈ ప్రాంత అభివృద్ధికి భాగంగా ప్రధానంగా మరి ఈ మెడికల్ క్యాంపుల్ని సుమారు 12 మెడికల్ క్యాంపుల్ని నిర్వహించి ఉన్నాము. ఇంకో ముఖ్యమైనటువంటి కార్యక్రమం పర్యావరణాన్ని పరిరక్షించాలనేటువంటి ఉద్దేశంతో మా విద్యార్థులకి తెలియజేయడంతో పాటు ప్రజానీకానికి కూడా అవగాహన కల్పించేదాని కోసం పర్యావరణ పరిరక్షణ మీద అనేక కార్యక్రమాల్ని నిర్వహించడంతో పాటు ఈ 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో దాదాపు 20,000 మొక్కలు దాకా విద్యార్థులకు పంచడం జరిగిందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు మరి ముఖ్యమైనటువంటి పండుగల సందర్భంగా ముఖ్యంగా బొద్దిలపాలెం అడవి పేరంటాళ్ళమ్మ దేవస్థానం సంబంధించి తిరునాళ్ళ సందర్భంగా ఉచితంగా మంచినీళ్ళ పంపిణీ నిర్వహిస్తా ఉన్నాం. అదేవిధంగా గత ప్రతి సంవత్సరం కూడా వేసవి కాలంలో 2 నెలల పాటు కర్నూలు గుంటూరు జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి ప్రాంతంలో ఉచితంగా మినరల్ వాటర్ మజ్జిగ పంపిణీ చేస్తా ఉన్నాం.
ఆ రకంగా వేసవి కాలంలో వాహనదారుల యొక్క దావాదితో పాటు గ్రామ ప్రజల దావాది కూడా ఉచితంగా నిర్వహిస్తా ఉన్నాం. ఈ రకంగా మేము విద్యతో పాటు సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ప్రజల మన్నన పొందడం జరిగింది. ఈ సుదీర్ఘ ప్రస్థానంలో 20 సంవత్సరాల కాలంలో మాకు సహకరించినటువంటి మిత్రులకు, శ్రేయోభిలాషులకి, అదేవిధంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 2 నెలల పాటు మేము అనేక కార్యక్రమాలని 25 సంవత్సరాల చరిత్రను గుర్తు చేస్తూ అనే కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి విద్యాపరంగాను సామాజిక పరంగా కార్యక్రమాలు నిర్వహించాలనుకున్నాం. అందులో భాగంగానే రేపు 16వ తారీఖున గుండె క్యాన్సర్ సంబంధించినటువంటి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాం. కావున ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతూ మా ఈ 25 సంవత్సరాల వేడుకలను కూడా మీరందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. గత టీడీపీ పాలనలోనే గిరిజన తండాల అభివృద్ధి జరిగిందని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ పట్టణంలోని వెల్లటేరు రోడ్డులో గల సేవాలాల్ సంత్ మహారాజ్ గుడి వద్ద హోలీ వేడుకల్లో చీఫ్ విప్ జీవి పాల్గొన్నారు. సుగాలి సోదరులతో కలిసి హోలీ పండుగ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ 2014-19 టీడీపీ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. గిరిజన తండాల్లో ప్రతి వీధికి సీసీ రోడ్లు, డ్రైనేజీ, వీధి లైట్లు తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. బొల్లపల్లి మండలంలో గిరిజన తండాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ముఖ్యంగా ఆర్ఎస్ఆర్కు పైబడిన భూముల్లో ఎంతో మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, వారికి భూమి హక్కు పట్టాలు లేవని, అర్హులైన వారందరినీ గుర్తించి 6 నెలల్లో పట్టాలు ఇప్పించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు మీ అందరినీ కలిసి మన హోలీ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు రంగులు పూసుకోవడమే కాకుండా మాకు కూడా రాశారు, చాలా సంతోషం. ఏ విధంగా అయితే ఈరోజు రంగుల పండుగ చేశామో మీ జీవితాల్లో రంగులు నిండాలి, ఆనందాలు నిండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఆ ఆనందం రావడానికి, ఆ అభివృద్ధి రావడానికి, సంతోషం రావడానికి నా వంతు సహకారం, కృషి ఎప్పుడు మీతో ఉంటాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. గతంలో చంద్రబాబు గారి పాలనలో ప్రతి ఎస్టీ సందా సిమెంట్ రోడ్లు వేయాలి, తండాలకి తారు రోడ్లు వేయాలని చెప్పేసి అనేక తారు రోడ్లు వేసాం. మీ అందరికీ తెలుసు, మాలపాడు తండా, లింగంగుంట తండా, వెంకటరెడ్డిపురం తండా, ఇట్లా చాలా తండాలకి మొట్టమొదట చంద్రబాబు గారి నాయకత్వంలో తారు రోడ్లు వేయడం జరిగింది. గతంలో మక్కెన మల్లికార్జున గారు ఉన్న టైంలో ఏదైనా ఒక ఊళ్ళో సెంటర్లో ఒక సిమెంట్ రోడ్డు వేస్తే చాలా గొప్ప. అన్ని ఊళ్ళకి వేయలేము. అప్పుడు కూడా 200 గ్రామాలు ఉన్నాయి. ఏదో మండల హెడ్ క్వార్టర్లో అక్కడొకటి ఇచ్చేటప్పటికి సరిపోయేది. అది కూడా 4 సార్లు ఆయన ముఖ్యమంత్రి గారు చుట్టూ తిరిగి తెస్తే అన్ని అయినాయి. జన్మభూమి రుణం తీర్చుకోవాలని రాజకీయాల్లోకి వచ్చాను. పెద్ద ఎత్తున అభివృద్ధి అందింది చంద్రబాబు గారి వలన. ఏ ముఖ్యమంత్రి చేయలేని గొప్ప పనులు చేశారు చంద్రబాబు గారు. నేను గర్వంగా చెప్తున్నా, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే అవటం నా అదృష్టం. అందుకే ప్రతి తండాకి సిమెంట్ రోడ్లు వేయించాం. ఏ తండా వేసినా, మొన్న వైసీపీ ఎమ్మెల్యేలు తిరిగినా మేము వేసిన సిమెంట్ రోడ్ల మీద తిరిగారు. గతంలో కొత్తగా వేసిన సిమెంట్ రోడ్లు ఎక్కడన్నా ఉన్నాయా, వాళ్ళు వేసినాయి సైడ్ కాలువలు ఎక్కడన్నా ఉన్నాయా? ఆ రోజు చంద్రబాబు గారి పాలనలో ఎస్సీ మరి సుగాలి తండాల్లో కానీ, ఎస్సీ కాలనీలో కానీ, బీసీ కాలనీలో కానీ మేము తీసుకొచ్చినటువంటి రోడ్లు 2000 సిమెంట్ రోడ్లు వేసాం ఈ నియోజకవర్గంలో. మరుగుదొడ్లు ఇచ్చాం, ప్రతి ఇంటికి కట్టుకోమని చెప్పి. అట్లా అభివృద్ధికి అండగా నిలబడ్డాం. ఇంకా కొన్ని సిమెంట్ రోడ్లు వేయాల్సి ఉన్నాయి, చేద్దాం. అట్లాగే అబోవ్ ఆర్ఎస్ఆర్ కింద ఆ బ్రిటిష్ పాలనలో చేసినటువంటి సర్వేలో ఎవరైతే భూమి మీద ఉన్నారో వాళ్ళకి పట్టాలు ఇచ్చారు. కొన్ని పట్టాలు ఇవ్వలేకపోయారు ఆ రోజు. అది ఇప్పటికీ కూడా పెండింగ్ ఉంది. అబోవ్ ఆర్ఎస్ఆర్ భూములు అన్ని మండలాల కంటే మన బొల్లాపల్లి మండలంలో ఎక్కువ ఉన్నాయి. సుగాలి సోదరులకి పట్టాలు లేకుండా ఇప్పుడు కూడా 22A కిందనో ఆర్ఎస్ఆర్ లేదా నంబర్లు లేకుండా అబోవ్ ఆర్ఎస్ఆర్ భూములుగా ఉన్నాయి. అవన్నీ కూడా మీకు మాటిస్తున్నా, మీకు రానున్న 6 నెలల్లో చేసి చూపిస్తాను. తప్పనిసరిగా మీ రుణం తీర్చుకుంటా, మీకు కొండంత అండగా ఉంటా, పట్టాలు ఇప్పించి తీరతా. చంద్రబాబు గారు చెప్పారు అసెంబ్లీలో, పేదల ఇళ్ల మీద, ఎస్సీ ఎస్టీల ఇళ్ల మీద మరి సూర్యకాంతి తోటి కరెంటు తయారు చేసేది యూనిట్ ఉచితంగా మీకు ఇవ్వబోతున్నారు చంద్రబాబు గారు. దానివల్ల మీ ఇంటికి కరెంటు ఉచితమే కాకుండా గవర్నమెంట్ ద్వారా కూడా పక్కోళ్ళకి కూడా కరెంట్ ఇస్తే మీ దానివల్ల నెల కొంత ఆదాయం వస్తుంది. 200, 300 నెల వస్తుంది. ఎన్ని నెలలైనా ఒక 15-20 ఏళ్ల పాటు కంటిన్యూగా ఆదాయం వస్తుంది. అట్లా మీకు ప్రతి కుటుంబానికి, ఎస్సీ ఎస్టీ పేద కుటుంబాలకి సబ్సిడీ ఇవ్వడానికి, అలాగే బీసీలకు కూడా
యూనిట్కి ఒక 50,000 రూపాయలు ప్రభుత్వం ద్వారా కూడా అందిస్తున్నారు. మీకైతే ఎస్సీ ఎస్టీలకి అయితే ఉచితంగా మీ ఇంటి మీద కరెంట్ తయారు చేసేదాన్ని ఆ ప్యానెల్స్ బిగిస్తారు. సోలార్ ప్యానెల్స్, సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఈరోజు చంద్రబాబు గారు సృష్టించి పేదవాళ్ళు ఆదాయం పెంచడానికి అట్లాగే కరెంటు సమస్యలు పరిష్కరించడానికి ఒక మంచి మార్గంలో ముందుకు తీసుకెళ్తున్న చంద్రబాబు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలనుకుంటున్నాను. తొందరలోనే వెహికల్స్ పెట్టి, ట్రాన్స్పోర్ట్ ట్యాంకర్లు పెట్టి ప్రతి ఊళ్ళో కూడా మంచినీళ్ళు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి కలెక్టర్ గారిని కోరాను. తొందరలోనే ప్రత్యేక నిధులు కూడా చంద్రబాబు గారితో మాట్లాడి నిధులు కూడా విడుదల చేపిస్తానని మీ అందరికీ మనవి చేస్తూ, ఇక మంచినీళ్ళ సమస్య లేకుండా భవిష్యత్తులో వాటర్ గ్రిడ్, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే జలజీవన్ మిషన్, మోడీ గారు ఇచ్చినటువంటి జలజీవన్ స్కీము మన ఊరూరు తీసుకొచ్చి ఇంటింటికి మంచినీళ్ళు ట్యాప్ బిగించి కృష్ణానది నీళ్లు, నాగార్జున సాగర్ నీళ్లు ఇంటింటికి మంచినీళ్ళుగా అందిస్తానని మీ అందరికీ మాటిస్తూ అందరికి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. శావలపురం మండలంలోని కలమర్లపూడి గ్రామంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహ భూమి పూజ కార్యక్రమం ఈ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తదితరులు పాల్గొని భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ ని ప్రజలందరూ నిషేధించాలని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు కోరారు. వినుకొండ పురపాలక సంఘం ఆధ్వర్యంలో వినుకొండ పట్టణంలోని తిమ్మాయిపాలెం రోడ్డులో గల హర్ష స్కూల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొని అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వాడకం ప్రమాదకరమని, 100 మైగ్రేన్ ఉన్న ప్లాస్టిక్ భూమిలో కరగకపోవడంతో కాలుష్యం పెరుగుతుందని, త్రాగునీరు కలుషితమై ప్రజలు అనారోగ్య పాలవడం, ఆవులు, అనేక జీవ ప్రాణులు మరణిస్తున్నాయని వివరించారు. ప్లాస్టిక్ వాడకం వచ్చే కాలుష్యంతో అనేక ప్రమాదాలు ఉన్నాయని, ప్రజలందరూ ఐక్యంగా ప్లాస్టిక్ వాడకం నియంత్రించి పర్యావరణాన్ని కాపాడుకోవాలని కోరారు. వినుకొండ ప్రాంతంతో పాటు పల్నాడు జిల్లాలో వ్యాపారులందరూ ప్లాస్టిక్ విక్రయాలను వెంటనే నిలిపివేయాలని ఆయన కోరారు. ప్లాస్టిక్ నియంత్రణలో ప్రభుత్వం నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన పరిశుభ్రాలని మనం కాపాడుకోవాలి. అట్లాగే 100 మైక్రోగ్రామ్స్ 100 మైక్రాన్స్ వెయిట్ లోపు ఉన్నటువంటి వాటిని వాడకూడదు. ఇవి వాడినందువలన ఇది కొన్ని 100 సంవత్సరాలైనా 1000 సంవత్సరాలైనా ఇవి బయోడిగ్రేడ్ అవ్వదు. దీని వలన పొల్యూషన్ ఎక్కువ అవుతుంది, వాతావరణ కాలుష్యం జరుగుతుంది, అనేక జబ్బులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మనకు ఉన్నటువంటి అతి విలువైనది భూమి, సాయిల్. ఈ సాయిల్ మనకి పంటలు ఇస్తుంది, మంచినీళ్ళు ఇస్తుంది. అలాంటిది కలుషితం చేయటం నేరం. కాబట్టి మన పరిశుభ్రాన్ని మనమే కాపాడుకోవాలి. ఇలాంటి వాటిని వాడకూడదు. ఇలాంటి సింగిల్ యూజ్ చేసేటువంటి ఈ బయోడిగ్రేడ్ అవ్వనటువంటి మెటీరియల్ ని వాడకుండా మనము జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి అమ్మినా నేరమే, కొన్నా నేరమే, వాడినా నేరమే. దీనివల్ల మనకి ఇవి భూమిలో వేస్తే కరిగిపోవు, 100,000 సంవత్సరాలు ఇలాగే ఉండిపోతాయి. దానివల్ల భూమి అంతా కూడా కలుషితం అయిపోతుంది, పశువులు చనిపోతా ఉంటాయి. కాబట్టి అందరూ కూడా వీటిని నిషేధించాలి, ఇవి వాడకూడదు. వ్యాపారస్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మన పల్నాడు జిల్లాలో గాని మన వినుకొండ ప్రాంతాల్లో గాని ఎవరు కూడా ఇవి కొనద్దు, ఇవి అమ్మద్దని చెప్పేసి వ్యాపారస్తులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. బయోడిగ్రేడ్ అయ్యేవి ఇలాంటి పేపర్స్ ఉన్నాయి. ఇలాంటి మెటీరియల్ వాడితే ఇవి కూడా తక్కువ రేటుకే వస్తున్నాయి. ఇవి బయోడిగ్రేడ్ అవుతుంది. ఇది మళ్ళీ భూమిలో కలిసిపోయినప్పుడు ఇది ఎరువుగా మారిపోతుంది, మొక్కలకు ఉపయోగం, వాతావరణ కాలుష్యం అవ్వకుండా ఉంటుంది. కాబట్టి బయోడిగ్రేడ్ అయ్యేటువంటి మెటీరియల్ వాడాలని నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. వ్యాపార వర్గాలు కూడా బయోడిగ్రేడబుల్ మెటీరియల్ మాత్రమే, బ్యాగ్స్ ఇలాంటివే వాడాలని నేను వ్యాపారస్తులకి ఇలాంటివే కొనుక్కురావాలి. బయోడిగ్రేడ్ కానిటువంటి మెటీరియల్ ని తీసుకురావద్దు, అమ్మద్దని నేను వ్యాపారస్తులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. దీని మీద చట్ట ప్రకారం కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు నుండి మన రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటివి అమలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు క్లీన్ అండ్ గ్రీన్ గా
మన రాష్ట్రం ఉండాలని, స్వచ్ఛాంధ్రప్రదేశ్ ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లాలని, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలనేది మన ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం. దానికోసం చెట్లు పెంచుదాం, గ్రీనరీ పెంచుదాం, మంచి ఆక్సిజన్ వస్తుంది. అలాగే ఇలాంటి కలుషితం చేసి ఆరోగ్యం పాడు చేసేటువంటి వాటిని మనం చాలా దూరంగా ఉంచాలని చెప్పేసి రాను క్యాన్సర్ వ్యాధులు పెరుగుతా ఉన్నాయి, రకరకాల జబ్బులు వస్తా ఉన్నాయి, దీనివల్ల ఆరోగ్యం దెబ్బతింటా ఉంది. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, అందరం కలిసి పనిచేద్దాం, స్వచ్ఛ భారత్ ని నిర్మిద్దాం. దానిలో భాగంగా చంద్రబాబు గారి పిలుపు మేరకు స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్దామని ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ, మన ప్రాంతాన్ని మనమే పరిశుభ్రంగా ఉంచుకుందాం. మన ప్రాంతం ఇలాంటి పొల్యూషన్ లేకుండా చేసుకోవడానికి ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క యువత, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్లాస్టిక్ వాడకూడదని చెప్పేసి, బయోడిగ్రేడ్ కానిటువంటి మెటీరియల్ ని వాడకూడదని చెప్పేసి అందరికి విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞలో పాల్గొనేటువంటి అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఇంతటితో వెన్నెలా న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెలా న్యూస్ లో కలుసుకుందాం. నమస్కారం.